హాయ్ నమస్తే అండి. ఈ వీడియోలో బూందీ లడ్డు చేస్తున్నా. ఉగాది స్పెషల్గా టేస్ట్ చాలా బాగున్నాయి. ఈ కొత్త సంవత్సరంలో మీరు చేసుకోండి. బయట స్వీట్ షాపుల్లో ఎలా అయితే ఉంటాయో సేమ్ అలా ఉంటాయి. నేను చెప్పిన కొలతలతో చేశారంటే మీరు ఎన్ని లడ్డూలైనా ఈజీగా చేసేయచ్చు. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎలా చేయాలో చూద్దాం. గిన్నె ఒకటి తీసుకొని 2 కప్పులు శనగపిండి వేస్తున్నా. జల్లిచ్చి తీసుకున్నా, మీరు జల్లిచ్చి వేసుకోండి. 2 వేసుకున్నాక ఇందులో కొంచెం ఉప్పు, సాల్టు, కొంచెం వంట సోడా, చిటికెడు వేసుకొని వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. గడ్డ కట్టకుండా, గడ్డలేమీ లేకుండా. రెండు కప్పుల పిండికి నాకైతే కప్పున్నర పట్టే వాటరు. మీరు చూసి కలుపుకోండి. ఈ లడ్డూలు చాలా టేస్ట్గా ఉన్నాయి. కొత్త సంవత్సరంలో మీరు కూడా పిల్లలకి చేసి పెట్టండి. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. అది హీట్ అవ్వాలి. బూందీ గరిట, దీంతో బూందీ దూసుకోవాలి. ఆయిల్ హీట్ అయింది. కలుపుకున్న పిండి ఇలా గంటతో కొంచెం అనుకుంటే బూందీ పడిపోతాయి. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతాయి. బాగా ఫ్రై అవ్వకూడదు, బూందీకి ఫ్రై చేసినట్టు. ఇలా మెత్తగా ఉండాలి. వేసి ఒక 2 నిమిషాలు ఉంచితే సరిపోద్ది. బూందీ దూసిన తర్వాత పిండి మొత్తం ఈ విధంగా బూందీ దూసుకోవాలి. కలర్ చేంజ్ అవ్వకూడదు. ఇలా అన్నీ దూసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం 2 స్పూన్లు నెయ్యి వేసాను. ఇందులో జీడిపప్పు, కిస్మిస్ ఫ్రై చేసుకోవాలి లడ్డూలు వేసుకోవటానికి. దోరగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోద్ది. ఇప్పుడు ఇదే కళాయిలో పాకం పట్టుకుందాం. 2 కప్పులు శనగపిండికి 2 కప్పులు పంచదార పట్టిద్ది. ఇందులో 1 కప్పు వాటర్ వేసుకోవాలి. ఇది ఒక తీగ పాకం వస్తే సరిపోద్ది. పంచదార కరిగి ఈ విధంగా తీగ రావాలి. ఇప్పుడు ఇందులో కొంచెం ఎలైచి పొడి, ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసాను. కొంచెం వేసి బూందీ మొత్తం పాకంలో వేసేసుకోవాలి. పాకంలో వేసి ఒకసారి కలుపుకోవాలి. కలిసేటట్టు కలుపుకొని దింపేసుకుంటామే స్టవ్ మీద నుంచి. ఇలా కలుపుతూ ఉండాలి. అడుగు నుంచి పాకం అంతా బూందీకి పట్టిద్ది. ఇలా కలుపుకున్నాక సగం తీసి మిక్సీ పట్టుకోవాలి. లడ్డూ చేసుకోవడానికి బాగుంటుంది. ఇలా కొంచెం బట్టి ఈ బూందీలో వేసేసేయాలి. వేసుకున్నాక ఇందులో ఫ్రై చేసి పక్కన పెట్టిన జీడిపప్పు, కిస్మిస్ వేసి కలుపుకోవాలి. బాగా కలుపుకొని లడ్డు చేసుకుంటామే. ఈ లడ్డూలు చాలా బాగున్నాయి. ఇలా వేళ్లతో ఒత్తుకుంటూ లడ్డు చేసేయటమే. రౌండ్గా చేసుకోవాలి. సరిపడినంత సైజులో చేసేసుకుంటామే. నేను అన్నీ చేసేసాను. మీరు ఈ ఉగాదికి కొత్త సంవత్సరంలో స్వీట్ చేసుకొని తినండి.
టేస్ట్ మాత్రం చాలా చాలా బాగున్నాయి. ట్రై చేసి చూడండి. చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.